Hi friends, welcome to our channel Impartial History and my name is Manoj. చరిత్రలో ఎప్పుడు చూసినా మనం ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఈ యుద్ధ క్రమంలో ప్రతి దేశం చూపు న్యూక్లియర్ వెపన్ వైపు పడిందనమాట. సో అలాగే మన ఇండియా కూడా సురక్షితంగా ఉండాలంటే న్యూక్లియర్ వెపన్ కంట్రీగా మారాలని అనుకుంది. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్ పాలసీ ఏది జరిగినా కానీ ఆ ఇండియన్ పాలసీ అనేది కేవలం ఒక పార్టీ మీదో లేదా ఒక నాయకుడి మీదో ఆధారపడి ఉండదు. అది సందర్భాన్ని బట్టి రూపాంతరం చెందుతుంది. సో మనం ప్రతి అంశాన్ని అన్బయాస్డ్గా తెలుసుకోవాలి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇండియన్ న్యూక్లియర్ సిస్టమ్ ఎవల్యూషన్. ఇండియన్ న్యూక్లియర్ జర్నీ అనేది ఒక సక్సెస్ఫుల్ వేలో జరిగినప్పటికీ ఇండియా అనేది ఎన్నో ఆంక్షలకు అపహేళనలకు గురైందనమాట ఈ జర్నీలో. సో ఈ ఎవల్యూషన్ అనేది స్టేజెస్ వైజ్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. సో ఈ ఇండియన్ న్యూక్లియర్ జర్నీ అనేది బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే, అంటే ఇంకా ఫ్రీడమ్ రాకముందే, అంటే ఫ్రీడమ్ మూమెంట్ లాస్ట్ స్టేజ్లో ఉంది, అప్పుడే మొదలైందనమాట ఈ జర్నీ అనేది. అప్పుడు ఇండియాలో గ్రేట్ సైంటిస్ట్ అయిన హోమీ జహాంగీర్ బాబా గారు ఇండియా కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చినాక అటామిక్ ఎనర్జీ అవసరం ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి దీని మీద రీసెర్చ్ కోసమని 1945లోనే నెహ్రూ గారితో కలిసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సెంటర్ని స్థాపిస్తారనమాట. ఇది ఫస్ట్ ఎనర్జీ రీసెర్చ్ జరిగిద్దనమాట. తర్వాత ఇదే సంస్థ వెపన్ రీసెర్చ్కి కూడా ఎవల్యూషన్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ వెపన్ అంటే ఏంటో చెప్తా చూడు. ఎనర్జీ అనేది ఎగ్జాంపుల్ మన పవర్ అనమాట, కరెంట్. ఈ ఎనర్జీ అనేది హైడ్రో ఎనర్జీ వాటర్ ద్వారా, థర్మల్ ఎనర్జీ కోల్ని మండించడం ద్వారా, ఇలా రకరకాలుగా జరుగుతుంది. అలానే న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీ అంటారు. సో మనం ఫస్ట్ మన ఇండియన్ న్యూక్లియర్ జర్నీలో మెయిన్ కాన్సన్ట్రేషన్ న్యూక్లియర్ ఎనర్జీ మీద పెట్టాం. ఎందుకంటే మనకు పవర్ ఎక్కువ కావాలి, డెవలపింగ్ నేషన్, ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి పవర్ ఎక్కువ కావాలి, కాబట్టి ఎలక్ట్రిసిటీ పవర్ న్యూక్లియర్ ఎనర్జీ మీద పెట్టాం. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల న్యూక్లియర్ ఎనర్జీతో పాటు మనం న్యూక్లియర్ వెపన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టామో అక్కడి నుంచి ఇండియన్ డిఫెన్స్ అనేది న్యూక్లియర్ ఎవల్యూషన్ సంబంధించిన డిఫెన్స్గా ఎదగడం జరిగిందనమాట. సో మనం ఇప్పుడు తెలుసుకునేది ఈ న్యూక్లియర్ డిఫెన్స్ ఎలా ఎవల్యూషన్ అయిందో తెలుసుకుందాం. 1947లో భరతమాత స్వతంత్ర వాయువును పీల్చుకున్నాక ఈ ప్రయాణం ముందుకు సాగింది. 1948లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో హోమీ జహాంగీర్ బాబా గారితో కలిసి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి హోమీ జహాంగీర్ బాబా గారు చైర్మన్గా వ్యవహరించారు. ఇక 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అంటే ఒక అటామిక్ ఎనర్జీ కోసం సపరేట్గా మినిస్ట్రీ అనేది క్రియేట్ చేశారనమాట. సో బట్ ఇప్పటిదాకా ఈ మినిస్ట్రీ అయితే పిఎం దగ్గరే ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పాటు చేసి 3 స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాన్ని డిజైన్ చేశారు. 1956లో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అయిన అప్సరాను ప్రారంభించారు. సో బేసిక్గా న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఇందులో చైన్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్ పేరు అప్సరా అనమాట. అయితే ఇదంతా కేవలం ఇంధనం అంటే ఎనర్జీ కోసమే, కానీ ఆయుధాల కోసం కాదు. అదేవిధంగా 1960లో కెనడా సహాయంతో సిరస్ అనే ఇంకో రియాక్టర్ ప్రారంభించారు. ఇది కూడా ఎనర్జీ కోసం అయినప్పటికీ తర్వాత మన ఇండియన్ పాలసీ న్యూక్లియర్ వెపన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పాను కదా, ఆ సమయంలో ఈ న్యూక్లియర్ టెస్టింగ్స్కి కావాల్సిన ప్లూటోనియం అనేది ఈ సిరస్ రియాక్టర్ ద్వారా లభించింది. ఈ ఇండియన్ న్యూక్లియర్ జర్నీకి హోమీ జహాంగీర్ బాబా గారు ఫౌండేషన్ వేశారు కాబట్టి వీరిని మనం గౌరవప్రదంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని పిలుచుకుంటాం అన్నమాట. ఇక్కడి నుంచి మన పాలసీ అనేది చేంజ్ అయ్యిద్ది అనమాట. న్యూక్లియర్ ఎనర్జీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ వైపు మన దృష్టి మళ్ళిద్ది. ఎందుకంటే
1962లో మనకి చైనాకి యుద్ధం జరిగిద్ది అనమాట. సో అప్పటి నుంచి మనం కొంచెం చైనాతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం. ఈ టైంలో ఏమైందంటే 1963, 64 ఆ సమయంలో చైనా న్యూక్లియర్ టెస్ట్ జరిపింది. సో ఇప్పుడు మన ఇండియాకి ఇది ఒక వార్నింగ్ బెల్ లాగా అనమాట. సో అప్పుడు పీఎం అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు లాభం లేదు, ఇంకా ఇమీడియట్గా మన ఇండియాకి కూడా న్యూక్లియర్ వెపన్స్ కావాల్సిందే అని న్యూక్లియర్ టెస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. సో అయితే అప్పటికే ప్రపంచంలో అమెరికా అనేది బలమైన దేశంగా ఎదుగుతుంది. అయితే వాళ్ళకి ఇండియా అనేది న్యూక్లియర్ వెపన్ కంట్రీ అవ్వడానికి ఇష్టం లేదు. అప్పటికి కేవలం కొన్ని కంట్రీస్ దగ్గరే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఎందుకు ఇష్టం లేదంటే న్యూక్లియర్ వెపన్స్ లేకపోతేనే కదా మనం కానీ లేకపోతే వేరే దేశాలు కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు లైక్ అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చేది. సో కాబట్టి అమెరికాకి ఇష్టంలా ఇండిపెండెంట్గా న్యూక్లియర్ డెవలప్మెంట్ ఇండియా అవుతుంది అంటే. ఇంకోటి ఏంటంటే 1965 ఎంపటినే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగిద్ది అనమాట. సో ఈ యుద్ధం అనేది సంధి అంటే పీస్ ట్రీటీ జరుపుకోవడానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యాలోని తాష్కెంట్కి వెళ్తారనమాట. తాష్కెంట్కి వెళ్ళినాక 1966లో తాష్కెంట్కి వెళ్ళినాక జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడే గుండెపోటుతో చనిపోతారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ గ్యాప్లో జనవరి 24న హోమీ జహంగీర్ బాబా గారు కూడా చనిపోతారనమాట. సో దీని వెనక లైక్ సిఐఏ అంటే ప్రతి దేశానికి ఇంటెలిజెన్స్ సంస్థ ఒకటి ఉండిద్ది. మన ఇండియాకి రా అనేది ఎలాగుందో అమెరికాకి సిఐఏ అనమాట. ఇది ఇంటెలిజెన్స్ సంస్థ. సో అమెరికానే ఈ విధంగా ఇద్దరి మరణానికి కారణమైంది అంటే సిఐఏ ద్వారా అమెరికా కారణమైందని టాక్స్ బయటకు వచ్చినాయి. అంతేకాదు రాబర్ట్ క్రౌలే అనే వ్యక్తి ఆల్రెడీ సిఐఏలో పనిచేసిన వ్యక్తి అనమాట. ఆయన ఒక ఫేమస్ రైటర్ అయిన గ్రిగోరీ డోగల్స్ దగ్గర వీరిద్దరికీ కన్వర్జేషన్ మొదలైద్ది, సంభాషణ. ఈ సంభాషణని గ్రిగోరీ ఏం చేస్తాడంటే కన్వర్జేషన్స్ విత్ క్రౌ అనే పుస్తకంలో రాశారనమాట. ఈ పుస్తకం ప్రకారం అమెరికా అనేది ఈ మరణాల వెనక ఉంది. ఎందుకు ఆ టైంలో రష్యా ఇండియా మంచి ఫ్రెండ్స్ అనమాట. డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ కానీ ఇవన్నీ చేసుకున్నారనమాట. ఆల్రెడీ రష్యాకి అమెరికాకి ఆ గ్లోబల్ పవర్ కాన్ఫ్లిక్ట్ అనేది జరిగిద్ది. ఆ టైంలో ఆల్రెడీ రష్యా అనేది న్యూక్లియర్ వెపన్ కంట్రీగా మారింది. ఇప్పుడు ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్ కంట్రీగా మారితే సపోజ్ వీళ్ళిద్దరూ ప్రమాదం అవుతారు అనే యాంగిల్లో అమెరికా అనేది ఇండియాకి సపోర్ట్ చేయలే అసలు. ఇంకా భారీ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మరణానికి కూడా అమెరికా కారణమని కొన్ని టాక్స్ ఉన్నాయి. ఇంకా 1966లో సైంటిస్ట్ రాజా రామన్న గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతారనమాట. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో కలిసి. ఇది ఇలా ఉండగా 1968లో రష్యా, యుఎస్ఏ, యూకే లాంటి న్యూక్లియర్ పవర్స్ ఉన్న కంట్రీస్ ఒక ట్రీటీ ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట. నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీ అని. అంటే ఏ దేశమైనా ఇక నుంచి న్యూక్లియర్ వెపన్స్ చేయకుండా ఈ ట్రీటీ పనిచేస్తుంది అన్నమాట. అయితే దీనిని మన ఇండియా కంప్లీట్గా తిరస్కరించింది. దీనికి అసలు ఒప్పుకునేందుకు సంతకం పెట్టాల. ఎందుకు? ఈ ట్రీటీ ఎలా ఉందంటే న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల మీద న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలు ఆధారపడతాయని. సో ఇండియా దీన్ని అసలు ఒప్పుకోలేదన్నమాట. ఇంకా 1974లో ఇందిరాగాంధీ గారు రాజా రామన్న గారికి టెస్టింగ్స్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనమాట. మన భారతదేశపు మొదటి న్యూక్లియర్ టెస్టింగ్ ఇప్పుడే జరిగింది. పాస్ట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ సైంటిస్ట్ బాబా గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు కాలం చేస్తారనమాట. సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక ఫస్ట్ టెస్టింగ్ అనేది ప్రారంభమైంది. ఈ ఫస్ట్ టెస్టింగ్ పేరు స్మైలింగ్ బుద్ధ. ఇది రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో జరుగుతుంది. సో దీనిని పోఖ్రాన్ 1 అని కూడా అంటారు. ఈ టెస్ట్ విజయవంతం అయినప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. సో అఫ్కోర్స్ ఇంకా న్యూక్లియర్ టెస్ట్ అయితే జరిగింది.
ఏది యూఎస్ఏకి ఎగనెస్ట్గా. సో యూఎస్ఏ ప్రలోభంతో అప్పటిదాకా మనకి కెనడా నుంచి సహాయం వస్తుందన్నమాట, ఈ న్యూక్లియర్ రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ ఆపేసిందనమాట కెనడా యూఎస్ఏ ప్రలోభంతో. ఇలా ఇండియా పైన ఆంక్షలు పెట్టింది. అంతేకాదు, యూఎస్ఏ ఇండియాని ఆపేందుకు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్లో ఇండియాకి న్యూక్లియర్ సప్లై చేసే కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్ని కూడా ఆ సప్లై ఆపేయమని చెప్పిందనమాట. సో ఇక 1983లో ఇందిరాగాంధీ గారు బోల్డ్ స్టెప్ తీసుకున్నారనమాట. అప్పుడు అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్, ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో అబ్దుల్ కలాం గారు ఒక ప్రోగ్రామ్ని భారతదేశంలో ప్రవేశపెడతాడు, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, షార్ట్కట్లో IGDMP అంటారు, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా సక్సెస్ అయిందంటే ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది ఇండియాస్ బెస్ట్ అచీవ్మెంట్స్ అనమాట. మామూలుగా న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ జరిగి విజయవంతమైంది కదా, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ. సో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నాం. అయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ చేసినాక ఇప్పుడు మనం ఏదైనా టార్గెట్లో న్యూక్లియర్ వెపన్ వేయాలనుకోండి, ఎలా వేస్తాం? దానికి మిసైల్స్ కావాలి. ఈ మిసైల్స్ ఈ వెపన్ని క్యారీ చేసి ఆ టార్గెట్లో న్యూక్లియర్ వెపన్ని ల్యాండ్ చేస్తాయి అన్నమాట. సో అలాగా ఈ మిసైల్స్ తయారు చేసుకునే అవసరం వచ్చింది. ఒకవైపు ఏమో మన మీద ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మిసైల్స్ ఎలా తయారు చేసుకుంటాం? సో ఎవరి సహాయం లేకుండానే మనం మిసైల్స్ తయారు చేసుకున్నాం. అంతేకాదు, 1 కాదు 2 కాదు, ఇండియాకి వెన్నెముక లాంటి 5 మిసైల్స్ తయారు చేసుకున్నాం. వీటిని షార్ట్కట్లో పాట్నా అంటారు. అంటే 5 మిసైల్స్ అనమాట. P ఫర్ పృథ్వీ, A ఫర్ అగ్ని, T ఫర్ త్రిశూల్, N ఫర్ నాగ్, A ఫర్ ఆకాష్. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్ అనే 5 మిసైల్ని కలాం గారి నేతృత్వంలో ఇండియా తయారు చేసుకుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మన కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా 1990లో వెస్ట్రన్ కంట్రీస్ ప్రెషర్ ఇండియా మీద ఎక్కువ అవుతుందన్నమాట. ఆ టైంలో PV నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రెషర్ వల్ల PV నరసింహారావు గారు లాభం లేదు, ఇండియాని ఎలాగైనా కానీ న్యూక్లియర్ కంట్రీగా మార్చాల్సిందే అని డిసైడ్ అవుతారనమాట. సో అప్పుడు ఆయన టైంలో ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ చాలా డెవలప్ చేశారనమాట. సో ఇంకా మన భారత ప్రయాణం విజయానికి దగ్గరగా వచ్చేసింది. 1998లో సేమ్ అదే పోఖ్రాన్ ఏరియాలో ఆపరేషన్ శక్తి అనే ప్రాజెక్ట్ కింద పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్స్ జరుగుతాయన్నమాట. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, సేమ్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు. ఈ ఆపరేషన్ శక్తిలో 5 న్యూక్లియర్ టెస్ట్ జరుగుతాయి. 5 విజయవంతం అవుతాయి వితౌట్ ఎనీ నెగిటివ్స్ అనమాట. ఏ లోపాలు లేకుండా కంప్లీట్ సక్సెస్ఫుల్ అవుతాయి అన్నమాట. భారతదేశం ఈ టెస్ట్ తర్వాత ప్రపంచంలో న్యూక్లియర్ కంట్రీగా ఎదిగింది. వాజ్పేయి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇండియా ఇప్పుడు ఒక న్యూక్లియర్ దేశంగా అవతరించింది అని డిక్లేర్ చేశారనమాట. ఈ విజయ శంఖారావాలు ఒకవైపు పాశ్చాత్య దేశాలు కట్టుకున్న గోడలను కబలించాయి. ఈ వెస్టర్న్ కంట్రీస్ ప్రెషర్ ఎక్కువైపోయింది, శాంక్షన్స్ ఎక్కువైపోయినాయి ఇండియా మీద. యునైటెడ్ నేషన్స్ మరియు అమెరికా కలిసి భారతదేశంపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ పెట్టినప్పటికీ ఆంక్షలు అనేవి ఆగల. నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే సపోజ్ ఇప్పుడు మనం న్యూక్లియర్ కంట్రీ అయ్యాం కాబట్టి న్యూక్లియర్ కంట్రీ అయినా కానీ మన నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎవరైతే మన మీద ఫస్ట్ అటాక్ చేస్తారో అప్పుడే మనం న్యూక్లియర్ వెపన్ని వాడతాం తప్పించి మనం ఈ న్యూక్లియర్ వెపన్ని వాడం. ఇలా చెప్పినా కానీ మన మీద ఆంక్షలు పెరిగిపోయినాయి. US ప్రెసిడెంట్ అప్పుడు బిల్ క్లింటన్ అయితే ఎకనామిక్ శాంక్షన్స్, ట్రేడ్ శాంక్షన్స్ అమలు చేశారు. ఇండియాకి ప్రపంచంతో కనెక్షనే లేకుండా చేసేసాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ IMF నుండి కానీ ఇండియాకి వచ్చే రుణాలన్నిటినీ USA అడ్డుకుంది. దీంతో సుమారు ఇండియా 34 years
న్యూక్లియర్ ఎనర్జీ నుండి ఒంటరితనం అనుభవించిందనమాట. 2008లో యూఎస్ఏలోని ట్విన్ టవర్స్పై టెర్రరిస్ట్ అటాక్ జరిగిద్దనమాట. సో అప్పుడు ఇంకా యూఎస్ఏకి అర్థమైద్ది, ఇండియా సహాయంతోనే మనం టెర్రరిస్ట్ని ఎదుర్కోగలం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మన ఇండియన్ పాలసీ ఏంటంటే యాంటీ టెర్రరిస్ట్ పాలసీ. సో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇండియా పైన ఉన్న ఆంక్షలను అన్నీ ఎత్తేసి ఇండియాతో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకుంటాడనమాట. సో ఇదన్నమాట మన ఇండియా సక్సెస్ఫుల్ జర్నీ. ప్రతి భారతీయుడు గర్వపడే ప్రయాణం. అలా ప్రపంచంలోనే 4వ శక్తివంతమైన దేశంగా భారతదేశం ఈరోజు ఎదిగింది. ఈ ప్రయాణంలో మనకి శాంక్షన్స్ ఉన్నప్పటికీ $non పేమెంట్స్ ద్వారా రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో ఎంతో సహాయం చేసింది. దానికి మనం రుణపడి ఉండాలి. మన భారతదేశం అడుగడుగున కష్టాన్ని దాటి ఎదిగింది అంటే ఎందరో ప్రధాన మంత్రులు, శాస్త్రవేత్తలు కృషి ఉంది. సో మనం పార్టీలకి అతీతంగా, మతాలకు కట్టుబడి ఉండకుండా వారికందరికీ రుణపడి ఉన్నాం. మన ఛానల్ పేరుకు తగ్గట్టు బ్యాలెన్స్డ్గా మంచి క్లారిటీతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంపార్షియల్ హిస్టరీ. మరిన్ని బ్యాలెన్స్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ త్వరలో మీ ముందుంచుతాను.